Thank you, Lord, for bringing us into your presence once again. మరొకమారు మీ సన్నిధిలోనికి తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Thank you, Lord, for giving us this opportunity. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Your eyes are looking everywhere. నీ కన్నులు ప్రతి స్థలమునందు చూచుచున్నవి. You are looking at the hearts of these dear people. ఈ నీ ప్రియుల హృదయాలను మీరు చూస్తూ ఉన్నారు. You want to save them and make them your servants. మీరు వీరిని రక్షించాలనుకుంటున్నారు, వీరిని మీ యొక్క దాసులుగా చేసుకోవాలనుకుంటున్నారు. Lord, please have mercy upon them. ప్రభువా, దయచేసి వీరి ఎడల మీరు కటాక్షం Let చూపించండి. your power come upon them. మీ శక్తి వీరి మీదికి రానివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. God has given us another chance to come into His presence and to hear the word of God. దేవుడు మరొక మారు ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన వాక్యం వినడానికి మనకు అవకాశం ఇచ్చారు. He wants to bless all of you. ఆయన మీ అందరినీ ఆశీర్వదించాలని He ఆశపడుతున్నారు. is a good God. ఆయన మంచి దేవుడు. Before you come here, మీరు ఇక్కడికి రాక మునుపు you must spend some time in the presence of God, మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపి రావాలి. that God may speak to you. దేవుడు మీతో మాట్లాడులాగున He wants to send His Spirit upon you. ఆయన మీ మీద తన ఆత్మను పంపించాలి అని అనుకుంటున్నారు. You must ask the Lord, Lord, send your Spirit upon me. కనుక మీరు అడగాలి, ప్రభువా నీ ఆత్మను నా మీదికి పంపించండి అని. When the Spirit of God touches you, దేవుని ఆత్మ నిన్ను తాకినప్పుడు really the Spirit of God will move upon your hearts. నిజంగానే దేవుని ఆత్మ మీ హృదయాల్లో కార్యం జరిగిస్తారు. He will touch your heart ఆయన నీ హృదయాన్ని తాకగలుగుతారు. and He sees what sin is there in your heart. నీ హృదయంలో ఏ పాపం ఉందో చూడగలుగుతారు. But if you are a stubborn girl, stubborn boy, కానీ మీరు మొండివారుగా ఉంటే what can God do to you? దేవుడు ఏం చేయగలుగుతాడు? You are the loser. మీరే పోగొట్టుకునేవారు. We see in the Bible there is a young boy about 17 years బైబిల్లో చూసినట్లయితే 17 సంవత్సరాల యవనస్తుడిని మనం చూస్తూ ఉంటాం. and his name was Jeremiah. అతని పేరు ఇర్మియా. Where God was calling him. దేవుడు అతన్ని పిలిచినప్పుడు See, first chapter of Jeremiah, ఒకసారి చూద్దాము. ఇర్మియా 1వ అధ్యాయము 4th verse. 4వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. Yeah, you must know that God knew you before you were born. మీరు జన్మింపక మునిపే దేవునికి మీరు తెలుసు అన్న విషయం మీరు గ్రహించాలి. Before you came out of your mother's womb, He knew you. మీ తల్లి గర్భం నుండి నువ్వు రాక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. Such a powerful God. అంత శక్తిమంతుడైన దేవుడు. And this young boy, మరి ఈ యవనస్తుడు yeah, what would he think? అతను ఏమని తలస్తూ ఉన్నాడు? Because he was young, అతను యవనస్తుడు గనక what will be his thoughts? అతని తలంపులు ఏ రీతిగా ఉంటాయి? Oh, I am young. నేను యవనస్తుడను కదా, చిన్నవాడను కదా, Yeah, cannot do anything. నేను ఏది చెయ్యలేను, I am not fit for this work. నేను ఈ కార్యం చేయడానికి అంత యోగ్యుడను కాదు. Like that, their aims and thoughts will be in their own attitude. ఆ రీతిగా వారి ఆశయాలు, వారి తలంపులు, వారి వ్యక్తిత్వాన్ని బట్టి సహజ సిద్ధంగా ఉంటాయి. God's work I cannot do. దేవుని పని నేను మాత్రం చేయలేను. In this ground, at this time, if God calls you, what is your response? మరి ఈ స్థలంలో ఇక్కడ ఉన్న మీలో ఈ దినము దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే మీ స్పందన ఏ రీతిగా ఉంటుంది? Some young girls are there. కొంతమంది యవనస్తురాలు ఇక్కడ ఉన్నారు. So they are afraid. కొంతమంది భయపడుతూ ఉన్నారు. Babu, I can't do God's work. అమ్మో బాబోయ్, నేను దేవుని పని చేయలేను. Here, God's mind was on Jeremiah. ఇక్కడ దేవుని మనసు ఇర్మియా మీద ఉన్నది. God knew that he was a young boy. దేవునికి తెలుసు అతను యవనస్తుడే, చిన్నవాడే అని. But his mind was on him. అయినప్పటికీ దేవుని మనసు అతని పైన ఉంది. God's mind is on your life. దేవుని మనసు నీ జీవితం మీద ఉన్నది. What will be your response? మరి నీ స్పందన ఏ రీతిగా ఉండబోతుంది? Many people they think I am not the person. చాలా మంది నేను కాదు ఆ వ్యక్తిని అనుకుంటారు. So how many are thinking like that? ఎంతమంది అలాగా అనుకుంటున్నారు? I am immature. నేను అంతగా ఎదిగిన వాడని కాదు, I am not experienced. నాకు అనుభవం లేదు, I am not so religious. నేను అంత భక్తిపరుడని కాదు.
God's work means some of you tremble. దేవుని పని అనగానే మీలో కొంతమంది చాలా భయపడిపోతూ వణికిపోతుంటారు. Why not you think in other way? ఎందుకు మరో రీతిగా ఆలోచించకూడదు? I am ready to yield to the Spirit of God. నేను దేవుని ఆత్మకు అనుగుణంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. In the December month we saw Mary. మరి డిసెంబర్ మాసం అంతట్లో కూడా వర్తమానాల్లో మనం మేరీని గురించి తలంచాము. When the angel announced the news that she will be conceived and get a boy. దేవదూత వచ్చి నీవు కుమారుని కందువు అన్న వర్తమానం చెప్పినప్పుడు What thoughts will enter into her? మరి ఆమెలోనికి ఎలాంటి తలంపులు వచ్చుంటాయి? Oh, what will others think of me? ఇతరులు నా గురించి ఏమనుకుంటారో? They will think of me that I was a bad girl. నేను ఒక చెడ్డ వ్యక్తిని అని తలస్తారు కదా. Yeah, how can I bear this pregnancy? ఈ గర్భమును గూర్చినటువంటి విషయాలను నేను ఎలా భరించగలను? But she was not like that. కానీ ఆమె అలా లేదు. She was humble. ఆమె దీనురాలిగా ఉంది. She accepted. ఆమె అంగీకరించింది. She had that mind. ఆమెకు అట్టి మనసుంది. But what mind you have? మరి నీ మనసు ఎలాగుంది? Yeah, I cannot do. That is all your mind. నేను చేయలేను అనేదే నీ మనసు. This may not be for me. ఇది నా గూర్చి కాదు. Even this message is not for me. ఈ వర్తమానం కూడా నా గూర్చి కాదు. God doesn't call me. Even if he calls me, I cannot obey. దేవుడు నన్ను పిలువడు, పిలిచినా కూడా నేను విధేయత చూయించను. Yeah, what is your mind? Your mind may be a proud mind. మరి నీ మనసు గర్వంతో నిండినదిగా ఉంది. I cannot submit myself to God. నన్ను నేను దేవునికి అప్పజెప్పుకోలేను, సమర్పించుకోలేను. I cannot be useful for the work of God. దేవుని పనికి నేను ఉపయోగపడలేను. God's work means big people, prophets. దేవుని పని holy people, they must do. దేవుని పని అనగానే పెద్ద పెద్దవారు, గొప్ప గొప్ప వారు చెయ్యాలి. Not me. అంతేగాని నేను కాదు. But here God called him. ఇక్కడ దేవుడు అతన్ని పిలుస్తూ ఉన్నాడు. 4th verse of 1st chapter. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. Yeah, he ordained him even when he was in his mother's womb. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నియమించాడు. He chose him. ఆయన ఎన్నుకున్నాడు అతన్ని for God's work. దేవుని పని నిమిత్తమై as a prophet. ఒక ప్రవక్తగా నియమించుకున్నాడు. And 5th verse. 5వ వచనం, జనములకు ప్రవక్తగా నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. Prophet to the nations. నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి తిని. 5th verse, I have sanctified thee and ordained thee as prophet. నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. He may be thinking, not I, but some other people who are fit for this work, they must be called, but not I. అతను ఒకవేళ తలంచి ఉండవచ్చు, నేను కాదు కానీ మరి ఎందరో దానికి యోగ్యులుగా ఉండేవారే ఆ పనికి. I am not fit for this task. ఈ పని నిమిత్తము నేను సరిపోయేవాడను కాదు. What he responded, 6th verse. 6వ వచనంలో అతను స్పందిస్తా ఉన్నాడు ఎలాగా? Lord, I am a child. అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. I cannot speak. మాటలాడుటకు నాకు శక్తి చాలదు. They want to give some knowledge to God. వీరు దేవునికే కొంత జ్ఞానం నేర్పించాలనుకునేవారు. That is not humility. అది దీనత్వం కాదు. That's your pride. అది కేవలం నీ గర్వమే. When God says he knows everything. దేవుడు ఏదైనా చెప్తున్నాడు అన్నప్పుడు ఆయన అన్ని తెలిసే చెప్తాడు. Yeah, faith comes from humility. విశ్వాసం అనేది దీనత్వం నుండి వస్తుంది. You always underthink about you. నీవు అన్ని వేళలా నీ గురించి తక్కువగా తలస్తూ ఉంటావు. And God was rebuking him. దేవుడు అతని గద్దిస్తూ ఉన్నాడు. 7th verse. 7వ వచనం, Do not say I am young. నేను బాలుడని అనవద్దు. What will you say? మరి నీవేమని చెప్తావు? I am not ready. నేను సిద్ధంగా లేను. I am too young to take up the task. ఈ పని జరిగించుటకు నేను చిన్నవాడను. It is impossible. అది అసాధ్యము. That is your mind. అది నీ మనసు.
Yeah, impossible, everything is impossible. అసాధ్యము సమస్తము అసాధ్యమే. Why are you thinking like that? ఎందుకు ఆ రీతిగా తలస్తూ ఉన్నావు? It's because of your heart. అది కేవలం నీ హృదయ పరిస్థితిని బట్టి. Your heart is not an enlarged heart. నీ హృదయము విశాలపరచబడి లేదు. Even then God wants you now. అయినప్పటికీ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఈ He wants సమయంలో. to do something. ఆయన ఏదో కార్యం చేయాలనుకుంటున్నాడు. He may be calling you for some other purpose. May not be a preacher or a prophet. ఒకవేళ బోధకునిగానే కాదు, ప్రవక్తగానే కాదు, కానీ మరి ఏదో ఉద్దేశం నిమిత్తమై నిన్ను పిలుచుకుంటున్నాడేమో. Two old ladies, they used to meet together some time back. Two old ladies. ఇద్దరు వృద్ధులు. They were praying. ఆ ఇద్దరు స్త్రీలు ప్రార్థించుకుంటున్నారు. Lord, send Moody to our town. ఇద్దరు వృద్ధ స్త్రీలు ప్రార్థించుకుంటూ ఉన్నారు. ప్రభువా, మూడి గారిని పంపించండి. They were praying and praying and praying. వారు ఆ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, with faith, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, we do not know how you will send. ఏ రీతిగా మీరు పంపిస్తారో మాకు తెలియదు. Organizers, they do these things, but these old ladies, they are not organizers. నిర్వహించేవారు వేరుగా ఉండి ఎన్నో విషయాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇద్దరు స్త్రీలు నిర్వహించేవారు కాదు, కానీ they collect so much money from others and organize these meetings. ఆ నిర్వహించేవారు ఎంతో ధనమును ఆయా వ్యక్తుల నుంచి సేకరించి ఆ కూటములను ఏర్పాటు చేస్తూ ఉంటారు. One day suddenly Moody came to that town. His original train had some complaint. మరి ఆయన నిజంగా ఆయన తీసుకొని వెళ్ళవలసిన ప్రయాణం అవ్వాల్సిన ట్రైన్ అనేది కొంత సమస్యతో ఉండి ఉన్నది. His journey was stopped at a particular place. అందు నిమిత్తము ఆ ఒక స్థలంలో అతని ప్రయాణం ఆగిపోయింది. He had to go to a house. అతను ఒక ఇంటికి వెళ్ళవలసి ఉండే. And there, these two old people were there. అక్కడ ఈ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. When they heard about Moody came, మరి వారిద్దరు కూడా మూడి గారు అక్కడికి వచ్చారని విన్నప్పుడు immediately they ran to him. This is the time. Please speak to us in this meeting. వెంటనే వారిద్దరు We will arrange a meeting and please speak. వెంటనే వారిద్దరు వెళ్ళి ఇదే సమయము కనుక వారిని అడుగుదామని చెప్పి, మేము కూటమి ఏర్పాటు చేస్తాము, మీరు మా అందరితో మాట్లాడండి అని What చెప్పారు. a great thing it is. ఎంత గొప్ప సంగతి For అది. that only they were praying. దాని నిమిత్తమే వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ We must స్త్రీలు have a meeting with Moody. మూడి గారితో కూటమి ఏర్పాటు చేయబడాలి. That's what happened really. నిజముగా జరిగింది అదే. Such a wonderful thing can have with you also. అంత గొప్ప అద్భుత కార్యాలు నీ విషయంలో కూడా జరుగుతాయి. Many times God does such things. దేవుడు ఎన్నో మార్లు అలాంటి కార్యములు చేస్తారు. What are you praying? మరి నీవేం ప్రార్థిస్తున్నావు? If you are from this village, ఒకవేళ నీవు ఈ గ్రామస్తుడవైతే what is your prayer? నీ ప్రార్థన ఏంటి? Are you praying that this whole village must be saved? ఈ గ్రామమంతా కూడా రక్షింపబడాలి అని నువ్వు ప్రార్థిస్తున్నావా? The young people of this village must be saved. ఈ గ్రామంలో ఉన్న యవనస్తులు రక్షింపబడాలి. And the children must be saved. పిల్లలు రక్షింపబడాలి. What is your prayer? మరి నీ ప్రార్థన ఏంటి? If your prayer is right, నీ ప్రార్థన సరి అయినదైతే God will certainly do that. దేవుడు నిశ్చయంగా ఆ కార్యం చేస్తారు. When angel Gabriel told about that news, గాబ్రియేలు దూత ఆ సువర్తమానం తెలిపినప్పుడు she accepted it. మరియా అంగీకరించింది. Here is thy handmaid. ఇక్కడ నీ దాసురాలను అంటుంది. That's how he responded. ఆ రీతిగా ఆమె స్పందించింది. And what will be your response? మరి నీ స్పందన ఏ రీతిగా ఉంటుంది? She was so humble enough. ఆమె ఎంతో దీనురాలిగా ఉంది. Immediately she responded. వెంటనే ఆమె స్పందించింది. And how your heart must be. మరి నీ హృదయం ఎలాగుండాలి? God is going to do some great thing in your life. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. Don't think that God will not speak to you. దేవుడు నీతో మాట్లాడట్లేదు అని అనుకోవద్దు. And one day one girl was hearing word of God in the children's retreat. ఒక దినము చిల్డ్రన్ రిట్రీట్ లో ఒక అమ్మాయి వాక్యం వింటూ ఉంది. A man of God was telling about cross. దేవుని సేవకులు వారితో సిలువను గూర్చి చెప్తూ ఉన్నారు. People spat upon him. అయితే ప్రజలు అతని పైన ఉమ్మివేశారు. Immediately that instant touched her heart. వెంటనే ఆ సంఘటన అనేది ఆమె హృదయాన్ని తాకింది. That little girl came to me
ఆ చిన్నమ్మాయి నా యొద్దకు వచ్చింది. She was crying and crying. ఏడుస్తూ ఉంది ఆమె. Why are you crying? ఎందుకు ఏడుస్తున్నావు? God spoke to me in దేవుడు this retreat. ఈ రిట్రీట్లో నాతో మాట్లాడారు. What did you do? I asked. ఏం చేసావు నువ్వు? I spat on my mother's face. నేను నా తల్లి ముఖం పైన ఉమ్మి వేశాను. Immediately God spoke to me. దేవుడు వెంటనే ఆ విషయమే నాతో మాట్లాడారు. She repented. ఆమె పశ్చాత్తాపడింది. She told what all sins were hidden in her heart. ఆమె హృదయములో ఉన్న పాపములన్నిటి విషయమై ఆమె She పశ్చాత్తాపడింది. went to her mother తన తల్లి యొద్దకు వెళ్ళింది. and she confessed. ఒప్పుకుంది. తను Humbly she confessed that. దీనత్వంతో తన తల్లి యొద్ద ఒప్పుకున్నది. Yeah, God will speak to you. దేవుడు నీతో మాట్లాడతారు. Another girl came to me మరొక అమ్మాయి వచ్చింది నా యొద్దకు in another meeting. మరొక కూటంలో. She saw crucified Lamb of God on the stage ఆమె platform. ఆమె వధించబడిన Yeah. గాయపడినటువంటి గొర్రె పిల్లను ఈ స్టేజి పైన చూసింది. The Spirit of God touched her దేవుని ఆత్మ ఆమెను తాకాడు. and she also confessed her sins. ఆమె కూడా తన పాపంలో God opened her eyes దేవుడు ఆమె నేత్రాలు తెరిచాడు. and showed her how her heart was. ఆమె హృదయం ఎలాగుంది అనే విషయం ఆమెకు చూపించారు. You have children. మరి మీకు పిల్లలున్నారు. What are you praying for your children? మీ పిల్లల విషయమే మీరేమో ప్రార్థిస్తున్నారు. God speaks to the children also. దేవుడు పిల్లలతో కూడా మాట్లాడతారు. He is a speaking God even to the children. ఆయన మాట్లాడే దేవుడు పిల్లలతో సైతం Here మాట్లాడేవాడు. God was dealing with Jeremiah. ఇక్కడ చూస్తే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. He was a young boy. అతను యవనస్తుడు. What do we see in Jeremiah 2nd chapter? ఇర్మియా 2వ అధ్యాయంలో ఏమని చూస్తూ ఉన్నాం? 13th verse. 13వ వచనము. Here the word says, my people have committed 2 evils. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. God was telling these things to this young boy, so small. దేవుడు ఈ విషయాలను ఈ చిన్నవాడైనటువంటి ఇర్మియాతో చెప్తూ ఉన్నాడు. In the olden times we saw how God spoke to Samuel, the boy Samuel. ఆ పాత నిబంధన కాలంలో దేవుడు సమూయేలుతో ఏ రీతిగా మాట్లాడాడో మనకు తెలుసు. So much evil was done in the temple of God. దేవుని మందిరంలోనే ఎంతో చెడు అనేది జరుగుతూ ఉన్న సమయాలు అవి. But God selected small boy Samuel. అయితే దేవుడు చిన్నవాడైనటువంటి సమూయేలును In the middle of the night, రాత్రికాల సమయంలో God called him. దేవుడు అతన్ని పిలుస్తూ ఉన్నాడు. సమూయేలు. Immediately got up, వెంటనే అతను went to లేచాడు. the priest యాజకుని యొద్దకు వెళ్ళాడు. and asked him, did you call me? మీరు నన్ను పిలిచారా అని అడుగుతున్నాడు. No, I did not call you. నేను నిన్ను పిలవలేదు. Thrice it happened. ముమ్మారు అదే రీతిగా జరిగింది. And next, if you hear that voice, ఆ తర్వాత మరలా అతను అట్టి స్వరం విన్నాడు. you asked him, here am I. అప్పుడు నేనున్నాను చిత్తమండి అంటున్నాడు. Please speak to me. దయచేసి నీ దాసునితో మాట్లాడండి, సెలవివ్వండి అంటున్నాడు. Why can't he speak to your children? ఎందుకు మరి అలాంటప్పుడు దేవుడు నీ పిల్లలతో మాట్లాడలేడు? Why can't he speak to you? ఆయన నీతో ఎందుకు మాట్లాడలేడు? You must come here with such hunger. నీవు అలాంటి ఆకలితో ఇక్కడికి రావాలి. It is a great word. My people have done 2 evils. ఇక్కడ చూసినట్టయితే నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. Forsaken me, the fountain of living water. That is one thing. 2nd chapter, 13th verse. 2వ అధ్యాయం 13వ వచనం. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. My people have left me. నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు. I am the living fountain. నేను జీవజలముల ఊటను. And the next thing. ఆ తర్వాత రెండవది. And they hewed them out cisterns that can hold no water. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. That word, the strong word, God was telling this 17-year boy. అలాంటి కఠినమైనటువంటి మాటలు ఈ చిన్నవాడైన 17 సంవత్సరాల అబ్బాయికి దేవుడు సెలవిస్తున్నాడు. How they rejected the living fountain. ఏ రీతిగా జీవజలముల ఊట అయిన దేవుణ్ణి వారు విడిచిపెట్టారు. They were seeking satisfaction
by other means. వారు వేరే రీతిగా సంతృప్తిని వెదుకుచూ ఉన్నారు. In the view of the world, they were seeking satisfaction. ఈ లోక సంబంధమైన విషయాల్లో వారు సంతోషాన్ని వెదుకుతున్నారు. They have become worldly people. వారు లోకస్తులుగా తయారయ్యారు. They must be godly people. వారు దేవుని ప్రజలుగా ఉండవలసినది. In many towns, churches, people have become materialistic. చాలా కేంద్రాలలో మరి ప్రజలు కేవలము యాంత్రికంగా పరిస్థితి మార్చుకుంటున్నారు. I heard that even pastors, they are giving money for usury. నేను విన్నప్పుడు మరి కొందరు పాస్టర్స్ వడ్డీకి ధనమునిస్తున్నారు అని విన్నాను. What a wretched thing it is. ఎంత దుష్టత్వం అది. God's punishment will come upon them. దేవుని శిక్ష అటు వారి మీదకి వస్తుంది. If you are a servant of God, నీవు దేవుని సేవకునివైతే are you careful with the money? ధనముతో నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా? Are you doing anything else, whatever you want, లేదా నీకేది చెయ్యాలనిపిస్తే అది చేస్తూ ఉన్నావా? without the will of God? దేవుని చిత్తం లేకుండానే. Many people, they don't know, seek the will of God in money matters. చాలా మంది ధనము అనే వ్యవహారాల్లో దేవుని చిత్తం వెదకాలి అని తెలుసుకోరు. If they want to buy anything, వారు ఏదైనా కొనాలి అని అనుకుంటే immediately they buy. వెంటనే కొనేస్తారు. Because my son is asking me. ఎందుకంటే నా కుమారుడు నన్ను అది అడుగుతున్నాడు. If your son asks you a computer, ఒకవేళ నీ కుమారుడు నిన్ను కంప్యూటర్ కొనమని అడిగితే immediately give him. వెంటనే ఇచ్చేస్తావు. You give him from the money of God. దేవుని ధనము నుంచి నువ్వు ఇచ్చేస్తావు. You give from the offertory. చందా పెట్టెలోంచి నువ్వు ఇచ్చేస్తూ ఉంటావు. You do not ask him to seek for the will of God. అంతేగాని దేవుని చిత్తం కనుక్కో అని అతనితో చెప్పలేకపోతావు. One day my children, when they were so small, మరి నా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్న సమయంలో, when I was in Hyderabad, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు they asked me, Daddy, those school people, they want shoes and also water bottle. మరి డాడీ, స్కూల్ వారు షూ కావాలి, వాటర్ బాటిల్ కావాలి అని చెప్తూ ఉన్నారు. At that time I didn't have money. ఆ సమయంలో నా దగ్గర ధనం లేదు. And they said they will not allow us to continue in the school. వారు చెప్పారు, అలాగా తీసుకోకపోతే మాత్రం ఆ స్కూల్లో కంటిన్యూ చెయ్యనివ్వరంట అని I చెప్పారు. asked them, నేను వారిని అడిగాను, go and pray. వెళ్ళి ప్రార్థన చేయండి. Both of my children were praying. అప్పుడు నా ఇద్దరు పిల్లలు ప్రార్థించారు. When they prayed, వారు ప్రార్థిస్తున్నప్పుడు God gave those two children shoes and also water bottles. దేవుడు వారిద్దరికి కావాల్సినటువంటి షూస్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్ ఇచ్చారు. Inside a particular box, we do not know that there are there. అయితే ఒక పెట్టెలో చూసినప్పుడు మరి అవి ఉన్నవి అన్న విషయం కూడా మాకు తెలియలేదు, కానీ ఉన్నవి. But all of a sudden they appeared. అకస్మాత్తుగా అవి కనబడ్డాయి. That's how I taught them how to pray and get everything whatever they want. ఆ రీతిగా నేను వారికి కావలసిన వాటి విషయమే ప్రార్థించడము, పొందుకోవడం అనేది నేర్పించాను. Yeah, that must be the Christian home. మరి క్రైస్తవ కుటుంబం అంటే అలాగుండాలి. Many people, you don't know how to use the money. మీలో చాలా మందికి ధనం ఎలాగ వాడాలో మీకు తెలియదు. You use money as you please to your children. మీకు ఇష్టం వచ్చిన రీతిగా మీ పిల్లల విషయంలో ఖర్చు చేస్తూ ఉంటారు. You don't have the fear of God. దేవుని భయము మీకు You లేదు. don't make them to pray. వారిని ప్రార్థింపజేయలేదు. Whatever she or he needs, you will give away. వారు ఏది అడిగినా ఇచ్చేస్తూ ఉంటారు. You don't have any knowledge of God. దేవుని జ్ఞానము మీకు ఎంత మాత్రం లేదు. You don't know how to pray and you don't know how to make them pray. ఏ రీతిగా ప్రార్థించాలో మీకు తెలియదు, వారిని ఎలాగ ప్రార్థింపజేయాలో You తెలియదు. don't show them how God solves the problems. దేవుడు ఏ రీతిగా సమస్యలను పరిష్కరిస్తాడో అనే విషయం మీరు చూపించరు. How can you make a prophet from your అలాంటప్పుడు house? వారిని మీ ఇంట్లోంచి ప్రవక్తలుగా ఎలాగ సిద్ధపరచగలుగుతారు? You make him a hypocrite. మీరు వారిని కేవలం వేషధారులుగా తయారు చేస్తారు. That is a treacherous condition of Judah, God's people at that time, 600 years before Christ. మరి క్రీస్తు పూర్వము 1600 సంవత్సరాల క్రితము యూదా యొక్క పరిస్థితి ఆ రీతిగా ఉన్నది. Jeremiah 13th chapter ఇర్మియా 13వ అధ్యాయము and verse 17. 17వ వచనం. How was their condition? వారి పరిస్థితి ఎలాగుంది? కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. Lord was telling this boy to tell the people. దేవుడు ఈ అబ్బాయి ద్వారా ప్రజలను హెచ్చరించాలి అని God was so displeased
about their pride. దేవుడు వారి గర్వం విషయమై ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు. People are so proud. ప్రజలు ఎంతో గర్విస్తూ ఉంటారు. When you hide sin in your heart, నీ హృదయంలో పాపమును దాచిపెట్టినప్పుడు the devil puts your pride into you. సాతాను నీలోనికి గర్వమును ప్రవేశింపజేస్తాడు. There is pride in you. నీలో గర్వం ఉన్నది. There is unseen pride in you. నీలో కనబడని గర్వం ఉన్నది. Yeah, if you ask God, He will show you. నీవు దేవుని అడిగితే అది నీకు చూపిస్తాడు. How you are suffering from this pride. ఏ రీతి గర్వం ద్వారా నువ్వు బాధపడుతూ ఉన్నావు. God is giving you everything. దేవుడు నీకు అన్నీ ఇస్తారు. God gave everything to these dear people, Judah. యూదా ప్రజలకు దేవుడు సమస్తమును అనుగ్రహించారు. But because God gave them everything, they became pride. అయితే వారికి అన్నీ ఇచ్చిన కారణంగా వారు గర్విష్ఠులయ్యారు. They became proud. వారు గర్వంతో నింపబడ్డారు. And God is also giving you everything. మరి దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. That God can take away in minutes. అయితే Everything, whatever God gave you, He can take away everything. నీకు ఇచ్చిన సమస్తాన్ని కూడా నిమిషాల్లో ఆయన తీసివేసుకోగలుగుతాడు. Don't be proud. కాబట్టి గర్విష్ఠులుగా ఉండవద్దు. Because of your richness. నీ యొక్క ధన సమృద్ధిని బట్టి. And read this verse. God was displeased about their pride. 13th chapter and verse 17. 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. Many of you do not know that God is weeping for you. చాలా మంది మిమ్మల్ని బట్టి దేవుడు ఏడుస్తున్నాడన్న విషయం తెలియదు. Tears were running down. ఆయన కన్నీరు విడుస్తూ ఉన్నాడు. Why? ఎందుకు? It is a warning. ఇక్కడ ఒక హెచ్చరిక ఉన్నది. The Lord's flock is taken away captive. దేవుని మంద చెరపట్టబడి ఉన్నది. Yeah, God was going to send Nebuchadnezzar to Judah. దేవుడు నెబుకద్నెజర్ని యూదా మీదికి పంపబోతున్నాడు. And that Nebuchadnezzar, he was going to take away all these people to his country. ఆ నెబుకద్నెజర్ వచ్చి తన ప్రజలైన యూదా వారందరినీ అతని దేశమునకు చెరపట్టి తీసుకుపోబోతున్నాడు. Though God was so concerned about his flock, దేవుడు ఆయన మంద విషయమై ఎంతో లక్ష్యము కలిగి ఉన్నప్పటికీ, here God says, it is my flock. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు నా మంద అని. And Nebuchadnezzar was going to take away captive. అయితే నెబుకద్నెజర్ వీరిని చెరలోనికి తీసుకొని పోబోతున్నాడు. It is a rebellion. అది తిరుగుబాటు తత్వం. And God's people became rebellious people. దేవుని ప్రజలు తిరుగుబాటుదారులుగా తయారయ్యారు. This rebellion was going right from the beginning. ఈ తిరుగుబాటు తత్వం అనేది ఆరంభం నుంచి వస్తూ ఉంది. Adam and Eve. ఆదాము అవ్వ నుంచి. What did they do? వారేం చేశారు? God told them, don't touch that fruit. దేవుడు వారికి ఆ పండును ముట్టవద్దు అని చెప్పారు. If you eat that fruit, మీరు ఆ పండును తినిన ఎడల what will happen? ఏం జరుగుతుంది? You will die. మీరు నిశ్చయంగా చచ్చెదరు. They did not take care of that. కానీ ఆ విషయమై వారు ఎంత మాత్రం పట్టించుకోలేదు. After about this, they rebelled against him. మరి ఈ విషయాలు విన్న తర్వాత కూడా వారు తిరుగుబాటు చేశారు. They did not take care of that. వారు ఆ మాట విషయమై జాగ్రత్తగా You are ఉండలేదు. now hearing the word of God. మరి ఈ సమయంలో నువ్వు దేవుని వాక్యం వింటున్నావు. How long you will be with this sin of pride? నీవు ఎంతకాలము ఈ గర్వము అనేటువంటి పాపంతో ఉంటావు? That is rebellion. అది తిరుగుబాటు తత్వం. The devil rebelled against God. సాతాను దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తూ It is the ఉంటాడు. nature of the devil. సాతాను యొక్క స్వభావం అది. And are you allowing pride in your heart? మరి ఆ గర్వమునకు నీ హృదయంలో తావిస్తున్నావా? Are you thinking about yourself that you are a great woman or a great man? నీవు నేను గొప్ప స్త్రీని లేదా నేను గొప్ప వాడను అని తలస్తూ ఉన్నావా? If God gives you money, దేవుడు నీకు ధనం ఇస్తే you must be humble. నీవు దీనుడవుగా మారాలి. Yeah, you must be so humble. నీవు ఎంతో దీనుడుగా మారాలి. Don't think that you are a great man. అంతేగాని నేను గొప్పవాడనని తలంచొద్దు. You are not thinking about what judgments will come upon you. ఏ తీర్పు నీ మీదకి రాబోతుందో నీకు తెలియట్లేదు. Why you are becoming proud? ఎందుకు గర్వంతో నింపబడుతున్నావు? Really, are you spiritual? మరి నిజంగా నీవు ఆత్మీయ సంబంధివా? Do you have the knowledge of the word of God? దేవుని వాక్యపు జ్ఞానము నీకుందా? You can't even read the word of God. దేవుని వాక్యం కూడా నువ్వు చదవలేవు. You are not able to spend time in the presence of God. దేవుని సన్నిధిలో సమయం గడపట్లేదు. You can't even pray for half an hour. ఒక అరగంట కూడా నువ్వు ప్రార్థించలేవు. You don't have any fellowship with God. దేవునితో ఏ సహవాసమే నీకు లేదు. You don't hear the word of God. దేవుని స్వరమే నువ్వు వినవు. Whatever you think you do,
నీకు ఏది అనిపిస్తే అది చేస్తావు. You don't wait in the presence of God. అంతేగాని దేవుని సన్నిధిలో వేచి ఉండవు. You are wasting your time. నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. Then the devil comes and taking hold of your heart. అప్పుడు సాతాను వచ్చి నీ హృదయాన్ని పట్టుకుంటాడు. These God's people, they become rebellious people. ఈ దేవుని ప్రజలు తిరుగుబాటుదారులుగా మారారు. Right in the Garden of Eden, after they disobeyed God, దేవునికి అవిధేయత చూపిన తర్వాత what happened? ఏం జరిగింది? Genesis 3rd chapter ఆదికాండము 3వ అధ్యాయము and verse 24. 24వ వచనం. What did God do? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? They were exiled from Garden of Eden. వారిని ఏదెను తోట నుండి వెళ్ళగొట్టాడు. Yeah, read that verse. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. The same God who created them, who made them, వారిని సృజించినటువంటి దేవుడే He sent them away. వారిని వెళ్ళగొట్టాడు. The God's people, they knew everything what happened. దేవుని ప్రజలకు ఇవన్నీ తెలుసు ఏమేమి జరిగాయి. Here God is warning them. ఇక్కడ దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. I am going to send them away to Babylon. నేను వారిని బబులోనుకు పంపించబోతున్నాను. Even then, అయినప్పటికీ కూడా their heart has become so hard. వారి హృదయం ఎంతో కఠినమైపోయింది. You also are like that. నీవు అలాగే ఉన్నావు. You are hearing the word of God. నీవు దేవుని వాక్యం వింటున్నావు. Time and again you are hearing the word of God. మరలా దేవుని వాక్యం Time and again you are hearing the judgments of God. దేవుని తీర్పును గురించి మరలా వింటూనే ఉన్నావు. But you are not caring for any judgment. అయినప్పటికీ తీర్పును గురించి నీకు ఏ జాగ్రత్త లేదు. What is the heart of a man? ఒక మానవుని హృదయం ఏంటి? 17th chapter of Jeremiah, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9th verse. 9వ వచనము. The heart is deceitful above all, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, desperately wicked. అది ఘోరమైనది. Who can know it? ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? After hearing many judgments, they were not caring for the judgment of God. ఎంతో తీర్పును గూర్చిన విషయాలు విన్నప్పటికీ వారు దేవుణ్ణి బట్టి భయము లక్ష్యము కలిగి లేరు. 25th chapter, 25వ అధ్యాయము verse 11. 11వ వచనము. The whole land shall be a desolation, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనంగాను ఉండును, and an astonishment, and these nations shall serve the king of Babylon 70 years. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. How many days, how many years they will be in captivity? మరి ఆ చెరలో వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? God had announced judgment upon the people. దేవుడు వారి మీదకి తీర్పును ప్రకటించాడు. Saint Mark, మార్కు సువార్త 7th chapter 7వ అధ్యాయం and verse 21. 21వ వచనం. There are many sins in the heart. ఇక్కడ హృదయంలో ఎన్నో పాపాలు ఉన్నవి. First sin is the evil thoughts, అయితే ఇక్కడ ఎన్నో పాపాలు. మొట్టమొదటిది దురాలోచనలు, అయితే ఆ చివరిది and the last sin is foolishness. ఆ చివరి ఉన్నది అవివేకము. Yeah, you are a slave to foolishness. నీవు అవివేకానికి బానిసవు. That is why you are yielding to others. అందు నిమిత్తమే ఇతరుల మాట వింటున్నావు. You are yielding to your mother. నీ తల్లి మాట వింటున్నావు. You are yielding to your father. నీ తండ్రి మాట వింటున్నావు. You are yielding to your relatives. నీ బంధువుల మాట వింటున్నావు. You are yielding to your son. నీ కుమారుడి మాట వింటున్నావు. You are yielding to your daughter. నీ కూతురు మాట వింటున్నావు. You are a foolish woman. నీవు అవివేక స్త్రీవి. And gathering all foolish women అలాగే అవివేక స్త్రీలందరినీ సమకూర్చుకుంటున్నావు. and making a foolish association. ఆ తర్వాత ఒక అవివేక సంస్థను ఏర్పాటు చేస్తున్నావు. You never know, you don't know your own condition. నీ పరిస్థితి ఏంటి అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. Repent. పశ్చాత్తాపడు. Don't follow the heathen customs. అన్యాచారాలను పాటించదు. Jeremiah 10th chapter, ఇర్మియా 10వ అధ్యాయము first verse మొదటి and వచనం, second verse. Yeah. 2వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. Those people are doing that. God's people are learning the heathen practices. దేవుని ప్రజలు అన్యాచారాలను నేర్చుకుంటున్నారు. And this Jeremiah was warning them. ఈ ఇర్మియా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. Now you are hearing the warning of God. మరి ఈ సమయంలో మీరు దేవుని హెచ్చరికను Take వింటున్నారు. care of the warnings of God. దేవుని హెచ్చరికను తీసుకోండి. You don't know anything. మీకు ఏది You తెలియట్లేదు. don't read the Bible. దేవుని వాక్యం చదవరు మీరు. Only when you read and study the word of God and understand the word of God,
మీరు దేవుని వాక్యం చదివి దాన్ని అర్థం చేసుకుంటేనే then the light of God will help you. అప్పుడు దేవుని వెలుగు నీకు సహాయకరంగా ఉంటుంది. Here again another warning is here. ఇక్కడ మరొక హెచ్చరిక ఉన్నది. Jeremiah 15th chapter. ఇర్మియా 15వ అధ్యాయము and verse 19. 19వ వచనము. God says, you must know what is precious and what is vile. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల, that kind of knowledge God will give you. అలాంటి జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. This is the word of God. ఇది దేవుని మాట. You must know what to do and what not to do. నీవు ఏది చేయాలి ఏది చెయ్యకూడదు అని తెలుసుకోవాలి. Then he will make you a mouth. అప్పుడు మాత్రం ఆయన నిన్ను ఒక నోటి వలె చేయగలుగుతాడు. God's mouth. దేవుని నోటి వలె. You can speak the word of God to others. దేవుని మాటలు ఇతరులతో నువ్వు చెప్పగలుగుతావు. And that word of God will work in them. ఆ వాక్యము ఇతరుల్లో పనిచేస్తుంది. Then you can win the souls. అప్పుడు నువ్వు ఆత్మలను రక్షించగలుగుతావు. If you are blank and dark, how can the word of God change other people? నీవే చీకటిమయంగా శూన్యంగా ఉంటే దేవుని వాక్యం ఎలాగ ఇతరుల్లో పనిచేయగలుగుతుంది? Matthew 28th chapter. మత్తయి సువార్త 28వ అధ్యాయం and verse 18. 18వ వచనము. Jesus said, యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు, all power is given unto me. సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. Go ye into all the world. ఈ సర్వ సృష్టికి వెళ్ళండి. and preach the word of God. సువార్తను ప్రకటించు. That is your work. అది నువ్వు చేయవలసిన పని. You are being dragged by heathen customs. అంతేగాని అన్యాచారాల చేత నువ్వు లాగివేయబడవు. Don't learn the heathen practices. ఆ అన్యాచారాలను నేర్చుకోవద్దు. Instead, you preach the word of God as it is. దానికి బదులుగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని బోధించు. Go ye into all the world. ఈ సర్వ సృష్టికి వెళ్ళండి. and preach the word of God. దేవుని వాక్యాన్ని బోధించండి. and I am with you always. నేను సదాకాలం మీతో ఉన్నాను. I am with you always. అన్ని వేళలా సదాకాలం ఉన్నాను. Jeremiah 31st chapter. ఇర్మియా 31వ అధ్యాయము and verse 33. 33వ వచనము. If you hear God, మీరు దేవుని మాట వినగలిగిన ఎడల what God will do? దేవుడు ఏం చేయగలడు? 31st chapter. 31వ అధ్యాయము and verse 33. 33. This shall be the covenant. I will put my law in their hearts, inward parts of their heart. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను. and write in their hearts. వారి హృదయముల మీద దాని రాసేదను. I will be their God. నేను వారి దేవుడనయ్యుందును. Hudson Taylor began preaching in China at the age of 22. హడ్సన్ టైలర్ గారు ఆయన యొక్క 22వ సంవత్సరంలో చైనాలో ప్రకటించడం ఆరంభించారు. Adoniram Judson came to India at age 23. అదోనిరామ్ జడ్సన్ గారు ఆయన యొక్క 23వ సంవత్సరంలో he came to India భారతదేశానికి వచ్చారు and did the work of God. దేవుని పని చేశారు. Graham Stein గారు he came from Australia. ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. he was burned alive in the jeep. ఆయన బ్రతికి ఉండగానే జీప్ లో ఉన్నప్పుడు కాల్చివేయబడ్డారు. that was in the year 1999. అది 1999వ సంవత్సరం. along with 2 sons he was burned. తన యొక్క 2 కుమారులతో పాటు కాల్చివేయబడ్డాడు. much work is there in India. భారతదేశంలో ఎంతో పని ఉంది. you are coming and sitting and hearing. మీరు వచ్చి కూర్చొని వింటున్నారు. your thoughts are worldly thoughts. కేవలం మీ తలంపులు లోకాంతరమును. some darkness has taken hold of you. ఏదో చీకటి మిమ్మల్ని పట్టి you are not able to love the work of God. దేవుని పనిని ప్రేమించలేకపోతున్నారు. you have become stubborn. మొండివారిగా ఉన్నారు. rebellious. తిరుగుబాటుదారులుగా. God's punishment is going to come upon you. దేవుని శిక్ష నీ మీదికి రాబోతుంది. repent. పశ్చాత్తాపడు. he will touch your heart. ఆయన నీ హృదయాన్ని తాకుతాడు. he will write all his laws on your in the inward parts of your heart. ఆయన నీ హృదయాంతరంగంలో ఆయన ధర్మ విధులను రాస్తాడు. let us pray. ప్రార్థించుకుందాము. loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, touch these dear people, Lord. ఈ నీ ప్రియులను ముట్టండి ప్రభువా. send light into their hearts. వారి హృదయాల్లోనికి వెలుగును పంపించండి. Lord, let them not spoil their children. ప్రభువా, వారి పిల్లలను పాడు చేసేవారు ఉండనివ్వద్దు. let them teach faith to their children. తమ బిడ్డలకు విశ్వాసమును నేర్పించే వారిగా ఉండనివ్వండి. touch them with your power. వారిని మీ శక్తితో ముట్టండి. in Jesus holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. now may the grace of our Lord Jesus,
and love of God, fellowship of the Holy Spirit may rest upon you all. Amen.